ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దగ్గర ఒక 30-40 సంవత్సరాల నుంచి మనము నందిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ మనకు జాగిచ్చిండు. అప్పటి నుండి దగ్గర ఒక 40-45 సంవత్సరాల నుంచి జాగ అట్టనే ఉండే. ఈరోజు ఆ జాగకు పుణ్యం జరిగింది. ఈ తపాలా కార్యాలయం నిర్మించడానికి గవర్నమెంటు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో మనకు శాంక్షన్ చేయడం జరిగింది. నేనైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నందిపేట మండలంలో ఉన్న బీజేపీ కార్యకర్తలందరూ ప్రతి ఒక 2-3 నెలలకు ఒకసారి మన నిజామాబాద్ కార్యాలయం పోయి ప్రతిరోజు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. మన మారంపల్లి గంగన్న మన తన అనుచరులు అందరూ పోయి ప్రతి ఒక 2-3 నెలలకు ఏమై గంగన్న అంటుంటే అన్న పొండ్రే నేను కూడా వాళ్ళందరినీ ఇట్లా అంటే ఎంకరేజ్ చేసిన. ఈరోజు మన కార్యాలయానికి మన శాంక్షన్ అయినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ శుభకార్యము ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమానికి మన మళ్ళీ బస్టాండ్ దగ్గరనే ఊరుకు మళ్ళా మధ్యలోనే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే కార్యాలయము జరుగుతుంది. కాబట్టి నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా మన నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క చిన్న కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఈరోజు నందిపేట్ మండలంలోని నిజంగా ఈ తపాలా కార్యాలయం కిందికి వచ్చేటువంటి గ్రామస్తులందరి యొక్క అనేక రోజుల నుంచి ఉన్నటువంటి కళ నెరవేర్చినందుకు నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా దానికి విశ్వ ప్రయత్నాలు చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేసినటువంటి ఎంపీ గారికి ఈ మండలం తరఫున సర్వదా కృతజ్ఞతలు చెప్తున్నాం. అంతేకాదు ఇది చాలా రోజుల నుంచి పేరుకు మాత్రం తపాలా కార్యాలయం నందిపేటలో ఉన్నది, కానీ అద్దె భవనంలో ఉన్నది. అద్దె భవనంలో ఉండడం వలన చాలామంది పెన్షన్కి వచ్చిన వాళ్ళు కానీ అదేవిధంగా వేరే రిజిస్ట్రేషన్కి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎండి ఆనకు తెలిసినటువంటి కాలాలు ఉన్నాయి. కానీ ఈరోజు అటువంటి బాధలన్నింటినీ కూడా దూరం చేసినటువంటి మన యొక్క మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి మేము అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఏ విధంగా అయితే సత్వరంగా దీన్ని మంజూరు చేసిందో తొందరగా పూర్తి అయ్యేటట్టు కూడా చూస్తారని చెప్పి దానికి గ్రామస్తులందరూ సహకారం కూడా అందించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి జై. 2014 తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ రంగ సేవలు చాలా విస్తరించడం జరిగింది. ఈ సుకన్య యోజన కానీ ఇలా పెన్షన్లు కానీ బ్యాంకింగ్ రంగం కానీ కొరియర్ వ్యవస్థ కానీ ఇలా చాలా వ్యవస్థలు ఈ పోస్ట్ ఆఫీస్ రంగంలో విస్తరించడం జరిగింది. ఈ భవనం చాలని భవనంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. ఇది చూసినటువంటి అరవిందన్న గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేసి ఆ సింధియా గారికి కేంద్ర మంత్రి సింధియా గారికి నరేంద్ర మోడీ గారికి విన్నవించడం వల్ల ఇలా మాకు భవనం మంజూరు కావడం జరిగింది. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి సింధియా గారికి అదేవిధంగా ధర్మపురి అరవిందన్న గారికి మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారికి ఈ మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇలా ఆ ముగ్గురికి పాలాభిషేకం చేయడం జరిగింది నందిపేట మండల పార్టీ తరఫున. 40 సంవత్సరాల నుంచి నుంచి ఈ అద్దె భవనంలో ఈ పోస్ట్ ఆఫీస్ ఎన్నో ఇక్కట్లు పడ్డది. చాలా అదృష్టం ఈరోజు మనకు ఈ పోస్ట్ ఆఫీసు భవనం శాంక్షన్ అవ్వడం. ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారికి అలాగే మన ఎంపీ అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.